రేవంత్ రెడ్డి జాతీయ ప్రయోజనాల దృష్ట్యా రూపొందించే కేంద్ర బడ్జెట్లో అనేక రాష్ట్రాల పరిస్థితులను అంచనా వేసి ఆ రాష్ట్ర స్థితిగతులను దృష్టిలో పెట్టుకుని రూపొందిస్తోంది కేంద్ర బడ్జెట్. ఒక్కో రాష్ట్రానికి ఒక్కోలా ఇష్టానుసారంగా రూపొందించరు. ఆ విషయం తెలిసి కూడా కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న రేవంత్ రెడ్డి మొదట మీరు ప్రభుత్వంలోకి వస్తే అమలు చేస్తా అన్న హామీలు ఎందుకు చేస్తలేదు? వాళ్ళు చేస్తే తప్పు, మీరు చేస్తే కరెక్టా? పెన్షన్ ఇస్తే ప్రతి నెల ఎంత ఖర్చు అవుతుందో ఈ బడ్జెట్ ని కేసీఆర్ అవినీతిని ఆపితే చాలు వాటిని కట్టొచ్చు. 2023 అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీ హామీల గురించి అందరికీ తెలుసు. ముఖ్యంగా ప్రతి సభలో రేవంత్ రెడ్డి ప్రసంగిస్తూ డిసెంబర్ నుంచి 6 గ్యారంటీలు అమలు చేస్తాం, పెన్షన్లు కూడా డిసెంబర్ నుంచే ఇస్తామంటూ పదే పదే చెప్తూ వచ్చారు. ఇది నమ్మిన తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని కట్టబెట్టారు. ఆ తరువాత తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత మాట మార్చి 100 రోజుల్లో 6 గ్యారంటీలను అమలు చేస్తామని ఓదరగొట్టిన సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు ఆ మాట కూడా మార్చేశారు. అధికారంలోకి వచ్చిన 7 నెలలు గడుస్తున్నా కూడా 6 గ్యారంటీల్లోని ప్రధానమైన హామీలను ఇంకా మొదలు పెట్టలేదు. కనీసం వాటిపై కసరత్తు కూడా ప్రారంభించలేదు. ముఖ్యంగా 6 గ్యారంటీల్లోని ప్రధానమైన హామీ వృద్ధులకు పెన్షన్ పెంపు అంశం. 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని మరోసారి అధికారంలోకి తీసుకురావడంతో ప్రధాన పాత్ర ఈ పెన్షన్ పెంపు అంశమే. 4000 रुपए मंथली पेंशन हमारे बुजुर्ग लोगों को. ఇప్పుడు 2023 ఎన్నికల్లో కూడా తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ప్రధాన కారణాలలో ఈ పెన్షన్ పెంపు అంశం ఒకటి. తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే తమకు 4000 రూపాయల పెన్షన్ ఇస్తుందనే ఆశతో గంప గుత్తుగా ఓట్లను కురిపించారు. ప్రభుత్వం ఏర్పడి 7 నెలలు దాటుతున్నా కనీసం రేవంత్ సర్కార్ ఊసే ఎత్తడం లేదు. అధికారంలోకి వచ్చిన నెల నుండే 4000 ఇస్తామన్న హామీలు నీటి మూటలుగా మారిపోయాయి. ఒకవైపు పక్క రాష్ట్రం ఏపీలో చంద్రబాబు అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్లు 4000 రూపాయలు పెంచారు. మరి తెలంగాణలో పెన్షన్లు ఎప్పుడు పెంచుతారని ప్రజలు అడుగుతున్నారు. తెలంగాణలో ఇప్పటికే 44 లక్షల మంది పింఛన్దారులుండగా కొత్త పింఛన్ల కోసం తాజాగా 24.84 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. వీటిలో ఎన్నింటికి ఆమోదం లభిస్తుందో దేవుడికే తెలియాలి. ప్రస్తుతం సాధారణ పింఛను 2016 రూపాయలు, దివ్యాంగులకు 3016 రూపాయలు ఇస్తున్నారు. కాంగ్రెస్ చేసిన హామీల్లో సాధారణ పింఛన్ 4000 రూపాయలు, దివ్యాంగులకు 6000 ఇస్తామని చెప్పారు. బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే మొదట పింఛన్ను 1000కి పెంచి అందించింది. రెండో టర్న్లో 2000కు పెంచింది. 2014 నవంబర్లో ఆసరా పెన్షన్ పథకాన్ని ప్రారంభించి కరోనా లాంటి కష్టకాలంలో నిరాటంకంగా అందించింది. ప్రారంభంలో వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, హెచ్ఐవి బాధితులు, చేనేత కార్మికులు, కల్లుగీత కార్మికులకు పింఛన్లు అందజేసింది. 2015 మార్చి బీడీ కార్మికులకు, 2017 ఏప్రిల్ నుంచి ఒంటరి మహిళలకు, 2018 ఏప్రిల్లో ఫైలేరియా బాధితులకు, 2022 ఆగస్టు నుంచి డయాలసిస్ పేషెంట్లకు పెన్షన్లను వర్తింపజేసింది. ఏపీలో పెన్షన్లు పెరగడంతో రేవంత్ సర్కార్ ఎప్పుడు పెన్షన్ పెంచుతారని ప్రజలు 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారు.